ఓ నో, చెక్ చేయొద్దు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇరుక్కున్నాను. వేరే మార్గం కూడా ఏం కనిపించట్లేదు. ఈ చెక్కింగ్ ఇప్పుడు అవసరమా? నా మీద డౌట్ రాకూడదు. స్మైల్ అండ్ బి కూల్. ఏమైంది? ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం మేడం, రొటీన్ చెక్కింగే. మీ లైసెన్స్ కాస్త చూపిస్తారా? యాక్చువల్లీ ఇన్స్పెక్టర్, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నన్ను వెళ్ళనివ్వండి. సరే వెళ్ళిపోతురు కానీ ముందు మీ లైసెన్స్ చూపించండి. ష్యూర్. లైసెన్స్ కాస్త తేడా కనబడుతుంది. నకిలీదా ఏంటి? నకిలీదా? నో వే సార్. చూపించండి. మేడం, మీరు ఒకసారి కిందకి దిగి ఆ డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తారా ప్లీజ్? రండి. కానీ డిక్కీ ఎందుకండి? నాకు ఆలస్యం అవుతుంది, నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. మేడం, మేము చెప్పేది వినండి. డిక్కీ ఒకసారి ఓపెన్ చేయండి. అలాగే. అరే, శవం! ఎవరతను? మీ భర్త? బాయ్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండ్ కాదు, భర్త కాదు, మరి ఇంకెవరు? మీకేమన్నా రిలేటివ్ అవుతాడా? అతనెవరో నాకు తెలీదు. అతనెవరో నీకు తెలియకపోతే అతన్ని ఎందుకు చంపారు? నేను అతన్ని చంపలేదు. అచ్చా, నువ్వు ఇచ్చెప్పు, అతన్ని ఎలా చంపావు? ఏ విషయంతో చంపావు? నేను అతనికి ఏ విషయం తాగించలేదు, నన్ను నమ్మండి ప్లీజ్. మరెవరు తాగించారు? నాకేమీ తెలీదు. అతనికి విషయం ఇచ్చింది ఎవరో నీకు తెలియదంటే ఒప్పుకుంటాను. మరి ఆ శవం నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ శవం ఆ వెహికల్లోనే ఉంది. శవం వెహికల్లోనే ఉందని మాకు తెలుసు, కానీ అది వెహికల్లోకి ఎలా వచ్చింది? ఆ విషయం నాకు తెలీదు. శవాన్ని డిక్కీలో పడుకోబెట్టి ఊరంతా తిరుగుతున్నావు కానీ అది ఎవరితో తెలియదంటావు. పైగా అతని పేరేంటంటే అది తెలీదు అంటున్నావు. మాకేమన్నా పిచ్చి అనుకున్నావా? లేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? సార్, నన్నెవరో ఇరికించారు. ఇక చాలు నాటకాలు ఆపు. నిజం సార్. ఏమైనా చెప్పిందా? నో సార్, తనెవరో తెలీదు అంటుంది. ఎలా చనిపోయాడో కూడా తెలియదంట. మరి ఆ శవం సంగతి? అది కూడా తెలియదంట. అలాగా, అది కూడా తెలీదా? వెహికల్లోకి శవం ఎలా వచ్చిందో తెలీదా? వింటున్నాం కదా అని కథలు చెప్తోంది. ఆ శవం వెహికల్లోకి ఎలా వచ్చిందో తెలీదంటావు. కనీసం ఇదైనా చెప్పు, ఎంతసేపటి క్రితం ఆ శవాన్ని ఆ వెహికల్లో పెట్టారు? నాకు తెలీదు సార్. ఇదిగో చూడమ్మాయి, నువ్వు చాలా పెద్ద నేరం చేశావు. ఓ శవంతో పాటుగా నువ్వు పట్టుబడ్డావు. మా వాళ్ళు పట్టుకోకపోయుంటే ఆ శవాన్ని ఏం చేసుండేదానివో ఏమో. సార్, శవాన్ని నేనేం చేసేదాన్ని కాను. కార్లో శవం ఉందని నాకు నిజంగా తెలీదు, నన్ను నమ్మండి. మళ్ళీ మళ్ళీ ఒకటే మాట, తెలీదు అని. వెహికల్లో ఏమైనా పేపర్స్ దొరికాయా? లేదు సార్, కార్లో ఎలాంటి పేపర్స్ లేవు. కార్ ఎవరిదో కూడా తెలీదు. ఆ కార్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందో చెప్పు. సార్, అది నేను కార్ని దొంగిలించాను సార్. ఏంటి, నువ్వు కారు దొంగతనం చేశావా? అంటే నువ్వు... అవును సార్, నేను ఒక కార్ల దొంగని. కార్ల దొంగవా? ఒక అమ్మాయి కార్ల దొంగ? సార్, ఈరోజు ఉదయమే ఈ వెహికల్ను నేను కొట్టుకొచ్చాను సార్, మాల్ బయట నుండి. ఈ కార్ ఓనర్ని నువ్వు చూసావా? అతని వెంట్రుకలు పొడవుగా ఉన్నాయి, వెనుక ఓ పిలక వేసుకున్నాడు. మనీషా సార్, పోలీస్ ఆర్టిస్ట్ని పిలిపించి తను చెప్తున్న పర్సన్ స్కెచ్ గీయించు. ఏ అమ్మాయి, వెళ్ళి ఆ పర్సన్ని స్కెచ్ గీయించు. త్వరగా వెళ్ళు. జోసఫ్, ఆర్టీఏకి వెళ్ళి ఎంక్వైరీ చెయ్యి. ఈ వెహికల్ ఓనర్ ఎవరో తెలుసుకో.
ఏంటిది మైనమా? కాదు సార్, ఇది మైనం కాదు. మరి ఆ, ఇది ఒక రకమైన సొల్యూషన్. సొల్యూషనా? బాడీ మీద ఎందుకు పోసినట్టు? బాడీ కుళ్ళిపోకుండా ఉండటానికి. అంటే 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 ఇది మామూలు సొల్యూషన్ కాదు, ఇదో ఇన్బామింగ్ సొల్యూషన్. ఎవరి దగ్గర నుంచి అయితే ఈ శవం ఇక్కడికి వచ్చిందో వాళ్ళు ఈ శవాన్ని చాలా కాలం పాడవకుండా ఉంచాలనుకున్నారు. ఏంటి, చాలా కాలం పాటు ప్రిజర్వ్ చేయడానికా? అంటే ఈజిప్ట్ మమ్మీల మాదిరిగా శవాన్ని సంవత్సరాల తరబడి శవం ఏమాత్రం పాడు కాకుండా ఉంచడానికా? హా, అలాంటిదే సార్. అయితే ఒకవేళ ఈ వ్యక్తి ముందే చనిపోయాడేమో? ఈ ఇంబాంబింగ్ లిక్విడ్ వల్లే ఈ వ్యక్తి నిన్నే చనిపోయినట్టుగా అనిపిస్తుందేమో? మీరు చెప్పేది నిజమే, తను నిన్ననే చనిపోయాడు. ఇతను నిన్ననే చనిపోయాడని మీరు కనుక్కున్నారు కాబట్టి ఇతను ఎలా చనిపోయాడేంటో కూడా మీకు ఖచ్చితంగా తెలుసుండాలి. తననెవరూ హత్య చేయలేదు, హార్ట్అటాక్తో చనిపోయాడు. హత్య చేయలేదా? ఎస్ సార్. హలో డాక్టర్ గారు, ఈ శవం ఓ కారు డిక్కీలో దొరికింది. ఓ అమ్మాయి సీక్రెట్గా తీసుకొచ్చింది. ఈ బాడీ ఏమాత్రం పాడు కాకుండా ఉండాలని బాడీ మీదంతా ఇంబామింగ్ సొల్యూషన్ రాశారు. ఈ విషయాలన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే ఏదో జరిగే ఉంటుందనిపిస్తుంది. కానీ మీరేమో హత్య జరగలేదంటున్నారు. బాడీ మీద ఎలాంటి గుర్తులు మాకు కనిపించలేదు సార్. కొట్టిన గుర్తులు కానీ, కాల్చిన గుర్తులు కానీ, ఇక బుల్లెట్తో షూట్ చేసినవి కానీ, గొంతు నిలిమిన గుర్తులు కూడా లేవు. పైగా ఇతని బట్టల్లో కూడా ఏమీ దొరకలా. బయటేమీ దొరకలేదు అంటే ఖచ్చితంగా లోపల ఏదో ఉండుండాలి. ఒకసారి ఇతని బాడీ మొత్తాన్ని పూర్తిగా స్కాన్ చేసి చూడండి. ఏమైంది సార్? ఆ అమ్మాయి నిజమే చెప్తోందనిపిస్తోంది. ఆ కారు ఈ అమ్మాయిది కాదు. మరైతే ఆ కారు ఎవరిది సార్? ఎవరో మిస్టర్ కార్తీక్. ఇదిగో అతని అడ్రస్, B101 సంతూర్ అపార్ట్మెంట్స్, హార్పర్ స్ట్రీట్. పద వెళ్దాం. ఓకే సార్. చూడండి, ఈ స్కెచ్కి ఆ పర్సన్స్కి ఏమైనా తేడాలుంటే ఇప్పుడే చెప్పండి, వెంటనే సరి చేస్తాను. అది తన తల వెనుక ఒక పెద్ద పిలక ఉండేది, అది మీరు గీయలేదు కదా? చూడండి మేడం, పిలక అనేది తల వెనుకుంటుంది, ముందుకెలా కనిపిస్తుంది? జోసఫ్, ఏంటి నువ్వేమంటున్నావు జోసఫ్? ఆ అమ్మాయి చెప్తుంది నిజమా? తను ఓ నేరస్తురాలు, తను చెప్పేవన్నీ అబద్ధాలే తెలుసా? ఓ కారు దొంగతనం చేసింది. సరే, ఉంటాను. ఏమైంది సార్? ఆ వ్యక్తి దొరకలేదు, కానీ అతని వివరాలు దొరికాయి. ఎంక్వైరీ చేయడానికి జోసఫ్ వెళ్ళాడు. ఏవిడి సంగతి? అభిజిత్, ఈ అమ్మాయి ఓ దొంగ. తను నిజం చెప్తున్నట్టు నాకైతే అనిపించట్లేదు. తన మొహం చూసి మోసపోకండి. మీరు నాకెందుకు చెప్తున్నారు? తనతో నాకు పనేంటి? లేదు, అదేం లేదు. జోసఫ్ ఏదో అనేసరికి అలా అనేశాను. సార్, ఈవిడ కార్ల దొంగతనం చేస్తోందంటే వాటిని ఎవరో ఒకరికి అమ్మాల్సిందేగా. ఈవిడ వాలకం అది చూస్తుంటే కొరడా రాళ్ళలా ఉంది. నోరుకు తగిలించి మన పద్ధతులు అడిగితే నిజం చెప్తుంది. పద. సార్, నేను కొట్టేసిన కారు యజమాని ఇతనే కార్ని మాల్ బయట పార్క్ చేశాడు. అలాగా? ఇతనే ఆ అంతకుడు అంటావు? అవునా? అవును సార్. ఏంటిది? బహుశా చేతిలో మెటల్ రాడ్లా ఉంది. మేడం, చేతి లోపల మెటల్ రాడ్? ఇది సుమారు 4 అంగుళాలుంది. ఒక్క నిమిషం, అది ఎముక లోపల లేదు, ఎముక బయట ఉన్నట్లుగా ఉంది. చేతి లోపలికి ఈ రాడ్ ఎలా వెళ్ళినట్టు? చేతి మీద సర్జరీ చేసిన దాఖలాలు కూడా లేవు. ఇతనికి ఎలాంటి సర్జరీ జరగలేదు, ఎముకలు కూడా ఏమీ విరగలేదు. మేడం, ఏదో తేడాగా ఉంది. నిజమే, ఇది మామూలు రాడ్ కాదు. ఖచ్చితంగా ఏసీపీ సార్కు ఉపయోగపడుతుంది. ఏసీపీ సార్, మీకు ఒక బంపర్ లాటరీ తగిలింది.
మిస్టర్ కార్తిక్, అవును, మీరు? మేము సిఐడి నుండి వచ్చాం. మేము మీ వెహికల్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పోలీసులు చూసి ఇంత సంబరపడ్డవాళ్ళు ఇంతవరకు బహుశా ఎవరు ఉండరేమో. అంటే సహజంగా స్కాట్లాండ్ యార్డ్ తర్వాత మన పోలీసుల గురించే చెప్పుకుంటారు. అది వాళ్ళు రుజువైంది. దేని గురించి మాట్లాడుతున్నారు? నా కారు పోయింది, అది దొరికిందని చెప్పడానికే కదా మీరు ఇప్పుడు వచ్చారు. అవునవును, మీ వెహికల్ దొరికింది. మేము దొంగను కూడా పట్టుకున్నాం. మెలాడ్లో మీ కారును దొంగిలించిన దొంగని. మెలాడ్ నుంచా? ఆ కార్ నెంబరు MH02BK 1252 అయినా? అవును, ఎందుకు? ఎందుకంటే నా బండి మెలాడ్లో కాదు, మా ఇంటి దగ్గరే పోయింది. అది కూడా ఇవాళ తెల్లవారి కాదు, నిన్న రాత్రే పోయింది. ఏంటి మీరు చెప్పేది? మేము ఎలా నమ్మాలి? సార్, అది ఓ 5 గంటల క్రితమే నేను పోలీస్ స్టేషన్లో నా కారు పోయిందని కంప్లైంట్ చేశాను. కావాలంటే మీరు వెళ్ళి స్టేషన్లో ఎంక్వైరీ చేయండి సార్. సార్, ఒక్క నిమిషం. ఒకవేళ ఆ అమ్మాయే అబద్ధం చెప్పిందేమో? సరే, ఈ విషయం చెప్పండి. నిన్న రాత్రి ఎన్ని గంటలకు దొంగతనం జరిగింది? సుమారు 12-12:30 ప్రాంతంలో ఇంటి బయట పిలకతో ఉన్న ఓ వ్యక్తి కనిపించాడు. నిజమా? అవును, నేను ఆయన ఊరికినే నిల్చున్నాడేమో అనుకున్నాను, కానీ మార్నింగ్ లేచి చూస్తే కారు మాయం. మిస్టర్ కార్తీక్, మాకు మీ కారు డిక్కీలో ఒక శవం దొరికింది. శవమా? అవును. మీరు ఈ వ్యక్తిని గుర్తుపట్టగలరా? తెలీదు. సరే, నిన్న రాత్రి ఓ పిలుకున్న వ్యక్తి మీ ఇంటి బయట నిల్చున్నాడన్నారు కదా, అతన్ని మీరు గుర్తుపట్టగలరా? చీకట్లో అంత క్లియర్గా కనిపించలేదు. పదండి, మీరు అతడు ఎలా ఉన్నారో చెప్తే మేము అతని స్కెచ్ వేయిస్తాం. రండి. షూర్. ఏమండోయ్ డాక్టర్ గారు, మాకొచ్చిన ఆ లాటరీ ప్రైజ్ ఎక్కడ? ఇదిగోండి సార్. ఇదేనా మాకిస్తానన్న ప్రైజ్? అవును, ఈ రాడ్ ఇతని చేతి లోపల దొరికింది. ఏంటి, ఇతని చేతిలో దొరికిందా? ఏదైనా యాక్సిడెంట్ అయితే చేతిలో రాడ్ ఫిక్స్ అయ్యలేదు కదా? లేదు సార్, ఇతని చేతికి అసలు ఎలాంటి ఆపరేషన్ జరగలేదు. మరి ఈ రాడ్ అతని చేతిలోకి ఎలా వెళ్ళింది? బహుశా చిన్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు. ఈ రాడ్ని ఎవరో ఇతని బాడీలో ప్లాంట్ చేశారు. బహుశా ఏదైనా చిన్న రంధ్రం చేసి లోపల పెట్టుండొచ్చు. ఓసారి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇవ్వండి. ఎస్ సార్. దీని మీద ఏదో రాసుంది. N23W3422-85. సార్, ఇది ఫోన్ నంబర్ కూడా కాదుగా. సార్, వీడెవడైనా కానీ చాలా ఖతర్నాక్లా ఉన్నాడు సార్. నాకెందుకో వీడు గ్యాంగ్స్టర్లా అనిపిస్తోంది. అయినా చేతిలో రాడ్ ఫిక్స్ చేసుకోవడం ఏంటి సార్? సార్, ఆ కార్తీక్ చెప్పిన దాన్ని బట్టి మేమే స్కెచ్ వేయించాం. చూడండి. అభిజిత్, ఇదేంటి సార్, చాలా విచిత్రంగా ఉంది. ఆ అమ్మాయి గీయించిన వాడు కూడా ఇలాగే ఉన్నాడు. అలాగా? అంటే దీని అర్థం ఈ వ్యక్తి కార్తీక్ వెహికల్ని తన ఇంటి బయట నుంచే దొంగిలించి దాన్ని షాపింగ్ మాల్కి తీసుకువెళ్ళాడు. అక్కడి నుంచి ఆ వెహికల్ని ఈ అమ్మాయి దొంగతనం చేసింది. అవును సార్, ఒకే రాత్రి ఒకే వెహికల్ 2 సార్లు దొంగిలించబడింది. సార్, కానీ ఈ శవం ఆ కారులోకి ఎలా వచ్చింది? ఆ సంగతి మనకి పోనీ టైల్ వాడు మాత్రమే చెప్పగలడు. వాణ్ణి వీలైనంత త్వరగా పట్టుకోవాలి. కానీ మనం అతన్ని ఎక్కడని వెతుకుతాం? శవంతో పాటు దొరికిన ఆ కారుందిగా, దాంట్లో ఏదైనా క్లూ ఉండొచ్చు. వెంటనే వెళ్ళి జాగ్రత్తగా చెక్ చేయండి. ఆ 3 టైర్లలో ఏం దొరకలేదు. ఈ టైర్లో ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం. 2 సార్లు ఈ కారు దొంగతనం జరిగింది. ఖచ్చితంగా ఏదో క్లూ దొరకాలిగా. అందుకే వెతుకుతున్నాం అభిజిత్. ఇక్కడ ఏదో చూయింగ్ గమ్ అంటుకుని ఉంది. చూయింగ్ గమ్? సిటీలో పాలకి చూయింగ్ గమ్లకి తక్కువేముంది? ఒక్క నిమిషం జోసఫ్, ఇక్కడేదో పేపర్ అంటుకుని ఉంది.
వారిని మెల్లగా చిరిగిపోద్ది. అరే మెల్లిగానే చూస్తున్నానుగా. ఎందుకలా అరుస్తావు? పేపర్ చినిగిపోతుందేమో అని దాని మీద ఏదైనా రాసి ఉండొచ్చు కదా. అసలు ఈ చూయింగ్గా మూడ్ రావడం లేదంటే మధ్యలో నీ గొడవ ఏంటి? సార్ నీ ఇష్టం, చించే నాదేమోయింది. వివేక్ ఏమైంది? థ్రిల్లర్ మంజులా నవ్వుతున్నావేంటి? సార్ అదేం లేదు సార్, నాకేదో జోక్ గుర్తొచ్చింది అందుకే నవ్వుతున్నాను. ఏంటది? ఏం గుర్తొచ్చిందో చెప్పు. అది సార్ కానీ సార్ అది ఇదిగో నువ్వు మనసు పడ్డ చూయింగ్ గమ్ చూడు, ఈ పేపర్ కూడా చిరిగిపోలేదు. గుడ్ జాబ్. N23W34 22-85. ఇది అసలు ఏమై ఉంటుంది? సార్ ఇది ఎవరిదైనా టెలిఫోన్ నంబర్ కాదు, ఫ్యాక్స్ నంబర్ అంతకన్నా కాదు. ఇదేదో అడ్రస్ అయ్యి ఉండొచ్చు సార్. కానీ సార్ ఇలాంటి పిన్ కోడ్ నేను ఇప్పటివరకు వినలేదు సార్. చాలా ఏళ్ల క్రితం ఒక ఇంగ్లీష్ మూవీ వచ్చింది, నార్త్ బై నార్త్ వెస్ట్. ఆ మూవీలో నార్త్ ఎక్కువగా యూజ్ చేశారు. దాని ద్వారా ఏదైనా క్లూ దొరుకుతుందేమో సార్. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. కానీ దీని మీద అక్షాంశాలు రేఖాంశాలు క్లియర్గా లేవు. కానీ సార్ మనం ఈ మాత్రం ఇన్ఫర్మేషన్తో ముందుకెళ్ళలేం కదా సార్. కానీ మన దగ్గర పైవాళ్ళున్నారుగా. పైవాళ్ళ? దేవుడా? దేవుడు ఎలాగూ ఉన్నాడు, కానీ తనతో పాటుగా ఇంకోటి కూడా ఉంది, శాటిలైట్. ఈ శాటిలైట్ నుంచి ప్రతి వస్తువు కనిపిస్తుంది, ప్రతి దాన్ని ఫోటో తీసుకోవచ్చు. పైనుంచి మన ఇంటిని, మన ఆఫీసుని, ఇంకా చెప్పాలంటే రోడ్డు మీద వెళ్తున్న వెహికల్స్ని, మనుషుల్ని కూడా చూడొచ్చు. పద ఓసారి మనము చూద్దాం. సార్ మీరు అడిగిన మ్యాప్ ఇదే సార్. ఇప్పుడు ఇందులో నార్త్ 23 అని ఫీడ్ చేయి. సార్ ఇదిగోండి సార్, నార్త్ 23. గుడ్. ఇప్పుడు వెస్ట్ 34 ఫీడ్ చేయి. ఎస్ సార్, వెస్ట్ 34. ఇప్పుడు నార్త్ 23, వెస్ట్ 34, వాటి మధ్య గీతకి. ఎస్ సార్. అదిగోండి సార్. ఓ ఇదన్నమాట ఎన్ఎస్కే బ్యాంక్. ఒకవేళ N23 W34కి అర్థం ఎన్ఎస్కే బ్యాంకే అయితే మరి సార్ ఈ మిగిలిన నంబర్ ఏమై ఉంటుంది సార్? అది బ్యాంక్ లాకర్ నంబర్ అయ్యే అవకాశం ఉంది. బ్యాంక్ లాకరా? అవును అదే. ఆ పేపర్ ముక్కని పట్టుకోవడానికి మేము చాలా కష్టపడ్డామండి. ఎక్కడ చిరిగిపోద్దని చాలా భయపడ్డాం, కానీ సాధించాం. ఒక్కసారి దీన్ని నీళ్ళలోంచి తీసి ఏదైనా కెమికల్లో వేస్తే దీని మీద ఏమైనా రాసి ఉంటే అదేంటో తెలిసిపోతుంది. ట్రై చేద్దాం, చూద్దాం ఏదైనా క్లూ దొరుకుతుందేమో. అమేజింగ్. ఈ కెమికల్ నుంచి లిక్విడ్ కూడా మాకు కొంచెం ఇస్తే ఇలాంటి చిన్న చిన్న అవసరాలకు కూడా మీ దగ్గరికి పరిగెట్టుకుని రావాల్సిన అవసరం లేదు. ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను హర్ట్ చేయొద్దు. మీరు ఇక్కడికి రావటం మానేస్తే మా పరిస్థితి ఏంటి? ఏం వివేక్, గొంతులో ఎలక్కాయ పడిందా? గురి చూసుకొట్టింది కదా. ఇంక చాలు. టాకో రేసో అంటే ఏమై ఉంటుంది? బహుశా ఏదైనా రెస్టారెంట్ పేరేమో. రేసో అంటే రిసార్ట్ అయిండొచ్చు సార్. ఫ్యాంటాస్టిక్ వివేక్, ల్యాబ్లోకి రాగానే నీ బుర్ర బాగా పనిచేస్తుందే. ఇఫ్ యూ డోంట్ మైండ్ కంప్యూటర్ యూజ్ చేయొచ్చా? ష్యూర్. ఇన్ని పేర్లు చెక్ చేయాలంటే ఇక్కడే తెల్లవారిపోతుంది.
లేదంటే ఓ పని చెయ్యి, ట్యాకోలో సెర్చ్ చెయ్యి. ఇచ్చుడు మోంటాటో రిసార్ట్. ఆ కారు బహుశా ఈ రిసార్ట్కు వెళ్ళి ఉంటుంది. అక్కడే ఈ పేపర్ అంటుకొని ఉంటుంది. పదండి అక్కడికే వెళ్ళి తెలుసుకుందాం. ప్లీజ్ కమ్. రండి మేడం. చూడండి మేడం, కీ లేకుండా ఏ లాకర్ని కూడా మేము ఓపెన్ చెయ్యం. అది తెలుసు కానీ ఇప్పుడు తప్పదుగా. సర్లేండి, వచ్చింది సిఐడి వాళ్ళు కదా, ఓపెన్ చేయకి చేస్తానా? చివరిసారిగా దీన్ని ఎప్పుడు ఓపెన్ చేశారు? సుమారుగా 1 month అవుతుంది. చూడండి. దీంట్లో ఈ ప్యాకెట్ ఉంది. ఇంతేనా? ఓ, జరుగుతున్న ఈ తతంగమంతా ఈ చిన్న ప్యాకెట్ కోసమేనన్నమాట. ఆ చనిపోయిన వ్యక్తి చేతిలో ఒక స్టీల్ రాడ్ ఫిట్ చేశారు. దాని మీద ఒక కోడ్ రాసుంది. అంటే ఈ చిన్న ప్యాకెట్లోనే ఒక పెద్ద క్లూ దాగుందన్నమాట. రండి సార్. వెల్కమ్ టు మౌంటాకో రిసార్ట్ సార్. మీ లగేజ్ దింపమంటారా సార్? మేము లగేజ్ ఏం తెచ్చుకోలేదు. లగేజ్ లేదా సార్? మేము ఇక్కడ ఉండటానికి రాలేదు. నో ప్రాబ్లం సార్, మా దగ్గర రూమ్లు అవైలబుల్గా ఉన్నాయి సార్. మీరు డే మొత్తం ఉండొచ్చు. కానీ మాకు అవసరం లేదయ్యా. మేము మీ మేనేజర్ని కలవాలి. అలాగే రండి సార్. ఈయనే మేనేజర్ గారు సార్. మిమ్మల్ని కలవడానికి వచ్చారట. నన్నా? ఎవరు మీరు? వీఆర్ ఫ్రమ్ సి. ఒకసారి మీరు ఆ బ్లాక్గా ఉన్న కార్ చూడండి, అక్కడుందిగా అది. దాన్ని ఇదివరకు ఎప్పుడైనా చూసారా? చూడలేదు సార్. కాస్త జాగ్రత్తగా చూడండి. ఇంతకు ముందే ఈ వెహికల్ ఈ రిసార్ట్కి వచ్చింది. సార్ నాకైతే వచ్చినట్టు గుర్తులేదు. అయినా ఇక్కడ ఒక రిజిస్టర్ ఉంటుంది సార్. ఏ వెహికల్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళుతుందని రాసి ఉంటుంది. ఒక్క నిమిషం సార్. మొన్న ఆ రిజిస్టర్ పట్టుకురా సార్. ఈ కారు వచ్చినట్టు ఇందులో రాసుంది, అయినా నాకు తెలియలేదే. వచ్చిందిగా? వచ్చింది సార్. గుడ్. ఆ కారు ఓనర్ని కానీ అందులోంచి దిగిన వాళ్ళని కానీ మీరు చూస్తుంటారుగా, వాళ్ళు ఎవరో చెప్పండి. అవును, ఆ రోజు డ్యూటీలో ఉంది నువ్వే కదా? నేనే సార్. ఆ రోజు కారు ఎవరు డ్రైవ్ చేశారు? ఒక మగతను డ్రైవ్ చేశారు సార్. ఇది చూడు, ఇతనేనా అతను? అతను ఇతను కాదు సార్, అతను కాస్త డిఫరెంట్గా ఉన్నాడు సార్. పోనీ ఇతనే? అవును సార్, ఇతనే. ఈ వ్యక్తి నేను చూశాను సార్, ఇతనే. అంటే దీని అర్థం ఇక్కడికి వచ్చేంత వరకు బ్రతికే ఉన్నాడు. మరి శవమ ఎలా బయటకు వచ్చాడు? నాకు తెలిసినంత వరకు ఇతని కథకి శుభం కార్డు ఈ రిసార్ట్లోనే పడి ఉండాలి. ఇతని రూమ్ నెంబర్ ఎంత? సార్ రూమ్ నెంబర్ 204. పదండి సార్ వెళ్దాం. సార్ చీకటిగా ఉంది, నేను లైట్ ఆన్ చేస్తాను. ఒక్క నిమిషం, ఏ వస్తువును ముట్టుకోకండి. స్విచ్ ఎక్కడ? అదిగో అక్కడ ఉంది సార్. రూమ్ చాలా నీట్గా ఉంది. గెస్ట్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాక రూమ్ సోప్ పెట్టి బాగా తుడిచినట్టున్నారు. సార్ రూమ్ క్లీన్ చేయాల్సి ఉంటుంది కదా సార్. సార్ ఈరోజు శనివారం ఆదివారం కాకపోవడం మంచిదైంది, లేదంటే చాలా రష్ ఉంటుంది సార్. చంపేశావు, రూమ్ క్లీన్ చేయించేసావా? చిన్న చిన్న క్లూలు ఏమైనా ఉన్నా ఒక్కటి దొరకపోయేది. వివేక్, నువ్వు వెళ్ళి వెహికల్లో ఉన్న టార్చ్ తీసుకురా. ఎస్ సార్. సార్ ఒక్కసారి హౌస్ కీపింగ్ వాళ్ళకి క్లీన్ చేయమని చెప్తే మొత్తం రూమ్ అంతా క్లీన్గా చేసేస్తారు సార్. చాలా ఆపు. నువ్వు చెప్పిందంతా మాకు అర్థమైంది. ఇక్కడేమీ దొరకపోవచ్చు, కానీ మళ్ళీ మళ్ళీ ఆ విషయం ఎందుకు చెప్తున్నావు? కోంపదీసి మీరంతా కలిసి ఏదైనా చేశారా? ఇదిగోండి సార్ టార్చ్. ఇదేంటి? రూమ్ అంతా నీట్గా క్లీన్ చేయించానంటున్నాడు, అయినా ఏదో మిగిలిపోయింది. అసలు ఇదేంటి? హాఫ్ లీటర్ బాటిల్లో ఉంది. ఎంబామ్. ఈ ఎంబాంబింగ్ ఫ్లూయిడ్ బాటిల్ ఇక్కడెందుకున్నట్టు? దీన్ని శవాల మీద పూస్తుంటారు, బాడీ త్వరగా పాడు కాకూడదని. మనకు దొరికిన శవాన్ని కూడా ఈ ఫ్లూయిడ్తోనే మర్దన చేశారు. అంటే వాడు ఖచ్చితంగా ఇక్కడే చనిపోయినట్టున్నాడు.
వాడికి ఇక్కడే శుభం కట్టపడిందని చెప్పానుగా. మిస్టర్ మేనేజర్, మీ రిసార్ట్లో ఒక మర్డర్ జరిగితే మీరేమో క్లూస్ దొరకకుండా ఉండడానికి రూమ్ క్లీన్ చేయించారు కదా సార్. అది మీరేం మాట్లాడుతున్నారు సార్? అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఒక అతన్ని చంపి శవాన్ని బయటికి తీసుకెళ్తుంటే మీకెవరికి కనిపించలేదా? రూమ్లోంచి శవాన్ని బయటికి తీసుకొచ్చి వెహికల్ డిక్కీలో శవాన్ని పెట్టినా ఇక్కడెవరూ చూడలేదు. సార్ అది ఒకవేళ రాత్రిపూట జరుగుంది సార్. నిజంగా నాకేం తెలియదు సార్. ఈ హోటల్లో అందరికందరు నిద్రపోతున్నారా? బయట గేట్కు తాళం వేసి ఉంచాలి కదా. అది గేట్ దగ్గర వాచ్మెన్ ఉంటాడు సార్. సార్, ఆ లాకర్లో ఈ ప్యాకెట్ దొరికింది. ఆ లాకర్ బినామీ పేరు మీద ఉంది సార్. అది ఊహించిందేగా. అసలు ఇందులో ఏం సీక్రెట్ ఉందని ఈ చిన్న కవర్ను ఓ బ్యాంకు లాకర్లో దాచిపెట్టి ఉంచారు. ఏది ఓసారి ఓపెన్ చేయి. సార్, సీడీయా? సార్, ప్లే చేయమంటారా? ప్లే చేయి. సార్, పాస్వర్డ్ లేకుండా ఫైల్ ఓపెన్ అవ్వదు. పాస్వర్డ్ ఎక్కడి నుంచి తేలి? నువ్వు ఈ కార్ గేట్ నుంచి బయటకు వెళ్ళడం చూసావా? చూసినట్టే ఉంది. ఈ కార్ లాగా అనిపిస్తుంది. ఇంత పెద్ద కారు గేట్ నుంచి బయటకు వెళ్తుంటే చూడకుండా ఏం చేస్తున్నావు? డ్యూటీ చేయకుండా పడుకొని నిద్రపోతున్నావా? సార్, నేను డ్యూటీ టైంలో పడుకోను సార్. ఈ కారు డిక్కీలో ఓ శవాన్ని పడుకోబెట్టి బయటికి తీసుకెళ్లారు. వినపడుతోందా? శవం. శవమా? శవమే సార్ నేను ఏ శవాన్ని చూడలేదు సార్. ఓసారి రిజిస్టర్లో చూడు. ఈ వెహికల్ ఎప్పుడు బయటకు వెళ్ళిందో. ఇందులో 3 o'clock అని రాసుంది. 3 గంటలకి. మరి వెహికల్ లోపలికి ఎప్పుడు వచ్చింది? ఈ వెహికల్ 1:30కి వచ్చింది సార్. 1:30. 1:30. ఈజ్ ఇట్? కార్తీక్ వెహికల్ ఇక్కడికి 1:30కి ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కావట్లేదు. 1:30కి రావడం ఏంటి? సిటీ నుంచి ఇక్కడికి రావడానికి 3 hours పడుతుంది. అతనేమో తన వెహికల్ 12ంటికి దొంగతనం జరిగిందని చెప్పాడు. 12ంటికి దొంగతనం జరిగి 1:30కి రీచ్ అవడం ఏంటి? అంటే 1.5 hours. చాలా విచిత్రంగా ఉంది కదా. అలా జరిగే ఛాన్సే లేదు అభిజిత్. ఇది కారా లేక హెలికాప్టరా? అదే చాలా విచిత్రంగా ఉంది. ఇది కారు కాదు, హెలికాప్టర్ కాదు. వాడే మనకు అబద్ధం చెప్పాడు. వెళ్ళి మన పద్ధతిలో 4 తగిలిస్తే నిజం చెప్తా. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? అరే, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు నీకు. ఓవైపు సిఐడి వాళ్ళకి ఆ శవం దొరికింది. ఆ కోడి తాలూకా అర్థం ఏమిటో ఈ పాటికే వాళ్ళు కనిపెట్టుంటారు. సిఐడి వాళ్ళు 24 గంటలు దీని గురించి ఆలోచిస్తున్నారు. ఏ నిమిషానైనా ఇక్కడికి రావచ్చు. టెన్షన్తో నా బుర్ర బద్దలైపోతుంది. అసలు దరిద్రం ఏమిటంటే, ఓవైపు సిఐడి వాళ్ళతోనే చస్తుంటే వీళ్ళొచ్చి పీకల మీద కూర్చున్నారు. ఒకవేళ వాళ్ళు విడిచిపెట్టినా వీళ్ళు చంపేస్తారు కదా. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. అలా అని ఈ కన్సైన్మెంట్ను కూడా వదులుకోలేను కదా. ఎందుకంటే వాళ్ళు అసలు ఎక్కడున్నారో కూడా తెలీదే. ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావటం లేదు. ఇంతకీ నా టైమే బాగులేదేమో. ఆ సిఐడి వాళ్ళ మీద ఒక కన్నేసుంచు. వాళ్ళు ఎలాగైనా అక్కడికి చేరుకుని తీరతారు. వాళ్ళ వెనకాలే మనం కూడా అక్కడికి వెళదాం. ఆ తరువాత మొత్తం సిఐడి టీంని ఒకేసారి లేపేద్దాం. మనీషా, ఓ విషయం చెప్పనా? చెప్పండి, కానీ లెక్చర్ ఇవ్వద్దు. అసలు ఈ మధ్య నేను నోరు తెరవడమే పెద్ద తప్పైపోయింది. చూడు, ఆ సీడీ తెరుచుకోదు. ఎందుకంటే దానికి ఓ సీక్రెట్ పాస్వర్డ్ ఉంది. పాస్వర్డ్ ఇస్తేనే అది ఓపెన్ అవుతుంది. నువ్వు ఇప్పుడు సీక్రెట్ అని టైప్ చేయి. SECRET. లేదు సార్, ఓపెన్ అవ్వట్లేదు. సార్, చాలా మంది వాళ్ళ బర్త్డేస్, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ పేర్లు లేదా వాళ్ళ ఫేవరెట్ హీరోయిన్స్ పేర్లు పెడుతుంటారు. అంటే ఎలాగంటే రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్ అలాగా? అవును సార్. అయితే
మరి నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నాకేమో రజనీకాంత్ సార్. రజనీకాంతా? యా సార్, ఇప్పటి వరకు ఇండియాలో తన స్టైల్తో పోటీ పడేవాళ్ళు ఇంకా పుట్టలేదు సార్. సర్లే మనీషా, రజనీకాంత్ టైప్ చేయి. లేదు సార్, ఓపెన్ అవ్వలేదు. అరే, మా బాస్ పేరు కూడా పనిచేయలేదే. ప్రణీత్, నీ హీరో స్టైల్ ఇక్కడ పనిచేయలేదు. ఇదేమిటి? 85. మనీషా సార్, 85 టైప్ చేయి. 85? అవును, 85నే. ఈ మొత్తం కోడ్లో 85 మాత్రమే మిగిలింది. దాన్ని టైప్ చేయి. బహుశా ఆ సీక్రెట్ పాస్వర్డ్ ఇదే అయి ఉండొచ్చు. సార్, పాస్వర్డ్ ఇదే. సార్, ఫైల్ ఓపెన్ అవుతుంది. సార్, ఆ కారు ఓనరే అసలైన హంతకుడు సార్. అంటే ఆ కార్తికేనా? ఎస్ సార్, వాడు మనకు అబద్ధం చెప్పాడు. మనందరం పిచ్చాసుపత్రిలో పేషెంట్లు అనుకున్నట్టున్నాడు. సార్, మేము అతని ఇంటికి వెళ్ళాం, కానీ కాస్తలో అతను తప్పించుకుపోయాడు సార్. అక్కడ కొంత ఎవిడెన్స్ దొరికింది సార్, చూడండి. అంటే కార్తిక్ ఆ చనిపోయిన వ్యక్తి తెలుసన్నమాట. ఎస్ సార్, వాడు ఇతని కోసమే వచ్చినట్టున్నాడు. బహుశా దారిలో ఆ పోనీటైల్ వాడి ఇతన్ని చంపేసి శవాన్ని కారులో పెట్టి వెళ్ళిపోబోయాడు. అప్పుడు ఆ అమ్మాయి కారును దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోయింది. సార్, ఎప్పుడైతే వెహికల్ దొంగతనం జరిగిందో కార్తీక్ తను సేఫ్గా ఉన్నాననుకున్నాడు. అప్పుడు ఆ శవం కారులోనే ఉంది. తనప్పుడు కారు దొంగిలించబడిందని కంప్లైంట్ ఇచ్చాడు. సార్, సార్, ఫైల్ ఏముందో చూడండి. కన్సైన్మెంట్ అంటే ఏదో సరుకు రాబోతుందన్నమాట. 11ంటికి అడ్రస్ కూడా ఇచ్చాడుగా. అసలు ఆ సరుకు ఏమై ఉంటుంది? డ్రగ్సా? ఆయుధాలు అయి ఉండొచ్చు, వెపన్స్. ఈ కార్తీక్ రావడానికి ఇంత లేట్ ఎందుకు అయింది? ఎప్పుడో వస్తా అన్నాడు కదా. నేను అదే ఆలోచిస్తున్నాను, ఇప్పటి వరకు రాలేదేంటా అని. టైం 11 కావస్తుంది. ఇంతకుముందు కార్తీక్ నువ్వు ఎప్పుడైనా చూసావా? లేదు, ఇంతకు ముందెప్పుడు అతను నేను చూడలేదు. నువ్వెప్పుడైనా చూసావా అతన్ని? లేదు, నేను కూడా ఎప్పుడు అతను చూడలేదు. మరి మనం అతను గుర్తుపట్టడం ఎలా? కొంపదీసి ఏదైనా గందరగోళం అవుతుంది కదా? గందరగోళం ఎందుకు అవుతుంది? నేను ఆ వ్యక్తి చేతి లోపల ఓ రాడ్ పెట్టి మెసేజ్ పంపించాను. అది ఓ కోల్డ్ లాంగ్వేజ్లో. అది ఎవ్వరికీ అసలు అర్థం కాదు కూడా, తెలిసిందా? నమస్తే సార్, కార్తీక్ గారు వచ్చారు. సరే, లోపలికి పంపించు. మీ ఇద్దరిలో కార్తీక్ ఎవరు? ఇంకెవరు, నేనే బాస్. ఇతను నా పార్ట్నర్. మీకెందుకు లేట్ అయింది? ఈ ఊరి ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఎందుకు కన్సైన్మెంట్ ఎక్కడ? ఇదిగోండి మీ కన్సైన్మెంట్. ఈవిడ కన్సైన్మెంటా? అంటే ఏంటి? మీకు ఈ విషయం ముందుగా తెలీదా? యా, ఆఫ్ కోర్స్. ఎందుకు తెలీదు? కానీ మాకు ఈవిడితో పాటు ఇంకా ఏవో ఇస్తారని గట్టిగా చెప్పినట్టు గుర్తే. ఇంకానా? ఇంకా అంటే ఏంటి? ఎవరు మీరు? ఇక్కడికి ఎలా వచ్చారు? నాకేదో తేడా అనిపిస్తుంది. రాజు, విజయ్, అందరూ ఎక్కడ తెచ్చారా? త్వరగా రండి రా. పట్టుకోండి, పట్టుకోండి, వీళ్ళ పారిపోవద్దు. అందరూ గన్స్ కిందేసేయండి. వేయండి, అందరూ గన్స్ కింద పడేయండి. కమాన్, త్వరగా. ఆ అమ్మాయి ఎవరు? ఏంటి ఇదంతా? అసలు నాకేం తెలీదు. జోసఫ్, వీళ్ళు మాటలతో వినే రకంగా ఒకరిని చంపే. చెప్పు, చెప్పరా? చెప్పు. వద్దు, నాకేం తెలీదు. చెప్పరా? నీ చెప్పు. చెప్తాను సార్. ఆ అమ్మాయి హ్యూమన్ బాంబ్ సార్. హ్యూమన్ బాంబా? హ్యూమన్ బాంబా?
ఏమనుకుంటున్నారు? తెలివితేటలు సిఐడీలకు మాత్రమే సొంతం అనుకుంటున్నారా? సిఐడీలా? మిగిలిన వాళ్ళంతా దద్దమ్మలు. వీడు వాడే కదా? నువ్వేనా? అవును, వీళ్ళిద్దరూ సిఐడి వాళ్ళు. ఇతను ఇన్స్పెక్టర్ జోసఫ్, ఇతను ఇన్స్పెక్టర్ అభిజిత్. నాకు ముందే తెలుసు సిఐడి వాళ్ళు ఎలాగైనా ఈ కన్సైన్మెంట్ని పట్టుకు తీరుతారని. ఇప్పుడు ఆ కన్సైన్మెంట్ని ఈ కార్తీక్ తీసుకుపోతాడు. ఇక మీరందరూ నా చేతిలో పిట్టల్లా రాలిపోతారు. ఇక నీ కథ ముగిసింది కార్తీక్. సరే, ఆ గదిలో ఓ అమ్మాయి ఉంది. తను హ్యూమన్ బామట. మనీషా, Sir. త్వరగా ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళు. ఎస్ సార్. నడు, త్వరగా కారెక్కు. కూర్చో. ఆయిషా, వదులు. కీసివ్వు, కీసివ్వు. వదులు. ఏయ్, నువ్వు పారిపో. ఓకే ఓకే. వదులు. ఆగు. 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 ఆగు ఐషా, లేదా నేను చూస్ చేసేస్తాను. మనీషా, ఏమైంది? అది ఓకే? సార్, నేను బానే ఉన్నాను. నేను అమ్మాయిని షూట్ చేశాను సార్. తను ఇంకా తప్పించుకోలేదు సార్. మనీషా, నువ్వెవరిని షూట్ చేశావు? సార్, ఆయిషాని. ఏంటి అని? ఎక్కడ తను? తను అమ్మాయిని తీసుకొని అంటే వెళ్ళింది. నేను బానే ఉన్నాను సార్, మీరు వెళ్ళండి. అమ్మాయిని మాత్రం వదలొద్దు సార్. రక్తం? ఏంటిది? రక్తం మరకలు ఇక్కడ దాకే ఉన్నాయి. ఇంతకీ తనెక్కడికి వెళ్ళినట్టు? ఇక్కడే ఇక్కడ ఉండి ఉంటుంది. ఆయిషా, ఇంకో అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? హలో, మనీషా నీ కాలు మీద షూట్ చేసింది కదా? నేనైతే నీ తల మీద షూట్ చేస్తాను. ఎక్కడ తను? ఎక్కడ? తన మిషన్ను పూర్తి చేయడానికి వెళ్ళింది. మిషన్? ఏంటా మిషన్? జోసఫ్, స్టాప్ స్టాప్ స్టాప్. ఈ బాంబ్ డిటెక్టర్ చాలా హెవీగా సిగ్నల్ ఇస్తుంది. తను ఇక్కడే ఎక్కడ ఉన్నట్టు. అరే, నెట్వర్క్ కట్ అయిందేంటి? బహుశా జనాలు ఎక్కువగా ఉండటం వల్ల నెట్వర్క్ సరిగా పనిచేయట్లేదు. యా, జోసఫ్, తను ఇక్కడే ఉంది. సిగ్నల్ వస్తుంది. జోసఫ్, తను లిఫ్ట్లో ఉంది. ఎక్కడికి ఎక్కడికి పారిపోతున్నావు?
ఇంతవరకు ఆడవాళ్ళు జాలి దయా కలవాలని విన్నాం. నేను చూస్తుంటే అది తప్పనిపిస్తుంది. అసలు ఈ అమ్మాయి మీకు దొరకపోయి ఉంటే మా ప్లాన్ మీకు తెలిసేదే కాదు. నేనేం చేయను, వాడు వస్తూనే చచ్చిపోయాడు. మరి వాడిని ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నావు చెప్పు. అతని చేతిని ఎక్స్రే తీయించడానికి. సీక్రెట్ కోడ్ అతని చేతిలోనే ఉంది. ఓ రాడ్ మీద మెసేజ్ ఇంకా నెంబర్ రాసింది. తను రాబోతున్నాడని మీకు తెలీదా? తెలీదు. మరి ఆ వ్యక్తి ఎవరు? ఆ పిలక జుట్టు అతను. వాడు ఇంకా దొరకలేదు. వాడు మీకు దొరకడు. ఏ పారిపోయాడా లేక పైకి పంపించారా? అతను ఎప్పటికీ చనిపోడు. తను అమరుడు. అతన్నెవరు చంపలేరు. అలాగా? అమరుడా? తను అమృతం ఏమైనా తాగాడా? మాకు ఇవ్వచ్చుగా, మేం కూడా అమరులమవుతాం. అతను మీ అందరి మధ్యనే ఉన్నాడు. ఏంటి మా మధ్యలోనా? ఎక్కడ అతను? అతని ఫోటోను చూడండి. జోసఫ్, ఓసారి కంప్యూటర్లో చూడు. సార్. అతని కళ్ళను జాగ్రత్తగా చూడండి. మై గాడ్, అభిజిత్, ఆ కళ్ళు అచ్చం నీ కళ్ళలాగే ఉన్నాయి. ఇక ముఖ్యము ప్రణీతులు సార్. వివేక్, ఆ చెవి అచ్చం వివేక్ చెవిలానే ఉంది. సార్, ఆ మీసం కట్టు చెబుకం మీలాగే ఉంది సార్. మనల్ని అందరినీ ఫూల్స్ చేసింది. కానీ సార్, కార్తీక్ కూడా ఇలాంటి స్కెచే గీయించాడు. ఇద్దరు విడివిడిగా గీయించిన ఒకేలాంటి స్కెచ్ ఎలా గీయించగలిగారు? ఈ స్కెచ్ గీయడం పూర్తవగానే నేను దీన్ని ఫోటో తీశాను. తర్వాత ఎంఎంఎస్లో కార్తీక్ పంపించాను. మీరంతా ఈ దేశానికి వ్యతిరేకంగా చాలా పెద్ద నేరం చేశారు. దానికి మీరు శిక్ష అనుభవించక తప్పదు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.